అంటే అమ్మాయి కదబ్బా ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సింది. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు కనిపిస్తున్న ఆమె చూడండి, అచ్చు హీరోయిన్లా ఉంది కదా. అయితే ఆమె ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించి పెళ్ళి అయితే చేసుకుందంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించి సంతోషంగా. కానీ ఆమె లైఫ్లో ఆ సంతోషం అనేది 3 years కన్నా ఎక్కువైతే లేదంట. ఇలా పెళ్ళైన 3 సంవత్సరాలకే వాళ్ళ హస్బెండ్కి అది ఒక తెలియని వ్యాధి వచ్చి కాళ్ళు చేతులు అన్నీ కూడా ఉబ్బిపోయి చచ్చి పడిపోయాయి అంట. అయితే ఇంకా ఒకరి సాయం లేనిదే తన ఏ పని కూడా తన అంతలు తను చేసుకోలేడంట. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంకా అన్నీ కూడా తన బెడ్ పైనే. అయితే తన ప్రాబ్లం తను తెలుసుకొని ఆ అక్కతో ఒక మాట అయితే అన్నాడంట అతను, నా జీవితం అంటే ఇలా అయిపోయింది, నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోకూడదు, నువ్వు ఇంకొకరిని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండు అని చెప్పేసి. ఆ మాటకి అక్క ఒకటే మాట చెప్పిందంట, ఏంటంటే నిన్ను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఇలా నీకేదో అయ్యిందని చెప్పేసి నేను వదిలేసి వెళ్ళిపోతే నేను ప్రేమించిన ప్రేమకి అర్థం ఇంకేముంది అని చెప్పేసి, నేను బతికున్నంతకాలం నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. నిజంగా ఇప్పుడు నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో 10 రోజుల కన్నా 10 రోజుల కన్నా ఎక్కువ ఎవరు కూడా కలిసి ఉండట్లే. అలాంటిది ఇలాంటి రోజుల్లో కూడా ఇంత ట్రూగా ఇంత ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఉందంటే సెల్యూట్ చెప్పొచ్చు కదా. చాలామంది అంటూ ఉంటారు ఆ అమ్మాయిలందరూ కూడా ఫేకే అని చెప్పేసి, లేకపోతే బేబీ సినిమా వచ్చినప్పటి నుంచి అంటూ ఉంటారు అమ్మాయిలందరూ ఇంకెలాగా తగలాడారని చెప్పేసి. కానీ ఈ ప్రపంచంలో ఇలా ప్రాణంగా ప్రేమించే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. సో వీళ్ళ ట్రూ లవ్కి, ఆ అక్క యొక్క ట్రూ లవ్కి మనం ఒక్క హార్ట్ సింబల్ పెట్టకపోతే మనం తప్పే కదా అవుతుంది. నేను కూడా పెడతాను, ఒక్క హార్ట్ సింబల్ పెట్టండి వాళ్ళ ట్రూ లవ్కి.